తెలంగాణలో పంట కొనుగోలు సంక్షోభంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఘాటు లేఖ రాశారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లో ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. 2 నెలలుగా రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నా సీఎం మొద్దు నిద్ర వీడలేదని విమర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు లేక రైతులే డబ్బులు చెల్లిస్తున్న పరిస్థితి దారుణమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పంటలు కొనడంలో పూర్తిగా విఫలమైందని, కేసీఆర్ హయాంలో చివరి గింజ వరకు కొనుగోలు జరిగేదని గుర్తు చేశారు. ఈ నెల జరిగే కేబినెట్ సమావేశంలోనైనా వెంటనే చర్యలు తీసుకుని రైతుల పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కొనుగోలు కేంద్రాల వద్ద మరణించిన రైతు కుటుంబాలకు 25 లక్షల పరిహారం ప్రకటించాలని కోరారు. రైట్, తెలంగాణలో పంట కొనుగోలు సంక్షోభంపై అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి అయితే ఘాటు లేఖ రాశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, శాలిని, కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో కొన్ని అంశాలు పొందుపరిచారు. ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను అందులో పొందుపరిచారు. కాంగ్రెస్ పార్టీ వచ్చింది, రైతులకి కష్టాలు మొదలయ్యాయని చెప్పేసి అందులో ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తూ కూడా కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఒడ్లు కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు ధాన్యాల కొనుగోలు కేంద్రాల వద్దనే చనిపోయేటువంటి పరిస్థితి దాపురించింది. చనిపోయిన కుటుంబాలకి 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇంకా కళ్ళాల్లో ధాన్యం ఉన్నది, కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం ఉన్నది, కొనుగోలు కేంద్రాలని వద్ద ఉన్నటువంటి ధాన్యాన్ని కొనుగోలు వెంటనే చేస్తామని చెప్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం చేయబట్టే ఇవాళ రైతులు చాలా మంది చనిపోతున్నారని చెప్పేసి కూడా ఆ లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే జూన్ మొదటి వారం నుంచి వర్షాలు వస్తాయని వాతావరణ శాఖ చెప్తూ ఉన్న నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల వద్ద తీసుకొచ్చినటువంటి ధాన్యం పూర్తిగా తడిసి మొలకెత్తే అవకాశం ఉంటుంది. రైతులు ఇబ్బందులు పడతారు. ఇప్పటికైనా సరే కొనుగోలు కేంద్రాలు ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి. లేని ఏడల ఖచ్చితంగా కొనుగోలు కేంద్రాల వద్ద బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతుందని చెప్పేసి కూడా ఆ లేఖలో పొందుపరిచారు. 9.5 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద కూడా అన్ని ఏర్పాట్లు చేసేది బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు. వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద కొనుగోలు చేసిన వెంటనే 24 గంటల వ్యవధిలోనే రైతుల అకౌంట్లో డబ్బులు వేసేవాళ్ళం. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మళ్ళా కష్టాలు మొదలయ్యాయి. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉండేయో అలాంటి పరిస్థితులు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నెలకొన్నాయి. రైతులందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి కూడా ఆ లేఖలో పొందుపరిచారు. కాబట్టి ఇక్కడైనా సరే రైతులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడం దేవుడెరు, కానీ పండించిన పంటను కనీసం కొనుగోలు చేయలేకపోతుంది ఈ ప్రభుత్వం. చివరి గింజ వరకు కూడా కొంటామని మాటలు చెప్తుంది తప్ప ఎక్కడ కూడా సకాలంలో కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు. ఇలా ఉండడం వల్ల రైతులు ఇవాళ అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల కొనుగోలు కేంద్రాల కనీసం ఏర్పాట్లు కూడా సరిగా చేయలేకపోయింది ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఇకనైనా సరే ఖచ్చితంగా కొనుగోలు కేంద్రాల ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో పాటుగా రైతులకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాలి. లేకపోతే ఖచ్చితంగా రైతులందరూ కూడా రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ లేఖలో పేర్కొన్నారు. కాబట్టి ఇక కొనుగోలు కేంద్రాల వద్ద బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేయడం వల్లనే అక్కడక్కడ కొనుగోలు కేంద్రాలతో రైతులు తెచ్చినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. మిగిలిన చోట్ల అలానే ఉండిపోతున్నాయి. కనీసం 2-3 రోజుల టైం పడుతుంది కొనుగోలు చేయడానికి. ఎందుకు అంత టైం తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇవాళ అకాల వర్షాలకి రైతు ధాన్యం మొత్తం తడిచిపోయి కూడా మొలకెత్తే పరిస్థితి ఉన్నది. కనీసం ఎంఎస్పీ కూడా రానటువంటి పరిస్థితి నెలకొందని చెప్పేసి కూడా అందులో పేర్కొన్నారు. కాబట్టి ఎక్కడైనా సరే రైతులు తెచ్చినటువంటి కొనుగోలు కేంద్రాల ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ బహిరంగ లేఖ సీఎం రేవంత్ రెడ్డికి కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాశారు. రైట్, థ్యాంక్ యూ సైదులు.